బహుశా ఈ ఉదయకాల సమయంలో కూడా నీలో ఎన్నో ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు ఎన్నో నీ జీవితంలో ఉన్నాయేమో. వీటి నుండి ఎలా బయటకు నేను రావాలి? ఈ తుఫాన్లో నేను వినాలనుకుంటున్న దేవుని వార్త ఏంటి అని కనుక నువ్వు అడిగితే, దేవుడు తన కృపా వార్త నీకేం చేస్తున్నాడు? ఆయన వినిపింపజేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎలిజబెత్ మరియు జకరియా అనబడి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారిద్దరూ చాలా నీతిమంతులే, దేవుని మార్గంలో కొనసాగుతున్నవారు, దేవుని యొక్క ప్రతి ఆజ్ఞను పాటిస్తూ దేవుని దృష్టిలో వారు నీతిమంతులుగానే ఉన్నారు. బట్ స్టిల్ దే హ్యాడ్ అ ల్యాక్ ఇన్ దర్ లైఫ్స్. వారి జీవితంలో ఒక కొరత ఉంది, బిడ్డలు లేని కొరత. ఆ సందర్భంలో అతనికి టర్న్ వచ్చింది. దేవుని మందిరంలో సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు జకరియా దేవుని మందిరంలోకి వెళ్ళి సేవ చేస్తున్నాడు, తన పరిచర్య కొనసాగిస్తున్నాడు. తనకు కొరత ఉందని చెప్పి దేవుని ఆరాధించడం మానేలేదు, తనకు ఒక ఇబ్బంది ఉందని చెప్పి దేవుని మందిరానికి రావడం మానేలేదు. ఈ రోజుల్లో కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, దేవుడు మేలు చేసినంత వరకే దేవుడు కావాలి, దేవుని మందిరం కావాలి. ఏదైనా చిన్న ఇబ్బంది ఏమైనా కలిగితే, చిన్న శోధన ఏమైనా కలిగితే, ఇక మాకు అక్కర్లేదండి, మందిరం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు అన్నట్టుగా చాలామంది ప్రవర్తించే విధానం ఉంది కదా. జకరియా ఎలిజబెత్లకు ఒక అవసరత వారు ఉన్నప్పటికీ కూడా దేవుని ఆరాధించే సమయం వచ్చినప్పుడు దాన్ని వారు నెగ్లెక్ట్ చేయలేరు. They kept on worshiping God. They kept on praying. They kept on serving the Lord Most High God. సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడం మాత్రం నేర్చుకున్నారు. చుట్టూ అన్ని ప్రశ్నలే, చుట్టూ అంతా నెగిటివిటీయే, చుట్టూ అన్ని అవమానాలే, చుట్టూ అన్ని నిందలే, చుట్టూ అన్ని వారికి పరిష్కారం దొరకని సమస్యలే. కానీ వాటి మధ్యలోంచి జకరియా విన్నాడు ఒక కృపావార్త. అదేంటో తెలుసా? నీ ప్రార్థన నాకు వినపడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. Wasn't that a news of grace? అది దేవుని కృపావార్త కాదా?